కల్పవృక్ష వాహనం ఐహిక ఫలప్రాప్తి. క్షీరసాగర మననంలో విలువైన వస్తువులు ఎన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులు ఉండవు. పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి 4వ రోజు ఉదయం తిరుమలలో శ్రీవారు దర్శనమిచ్చారు. కల్పవృక్ష వాహనం సేవా వివరణ. పంచైతే దేవతరవ మందార పారిజాతకాః సంతానాః కల్పవృక్షశ్చ పుంసివా హరిచందనౌ అని అమరకోశం చెబుతుంది. మందారం, పారిజాతం, సంతాన వృక్షం, కల్పవృక్షం, హరిచందన వృక్షం ఈ 5 దేవతా వృక్షాలుగా క్షీరసాగర మదనంలో ఆవిర్భవించాయి. ఇవన్నీ కోరిన వాటిని ప్రసాదించేవే. అన్నింటిలో విశేషమైనది కల్పవృక్షం. ఈ కల్పవృక్షం కోరిన ప్రతి కోరికను వెంటనే తీరుస్తుంది. కానీ ఆ కల్పవృక్షం కోరికను తీర్చిన వాడు శ్రీమన్నారాయణుడు. కోరిన వారి కోరికలు తీర్చే శక్తిని తనకు ప్రసాదించమని కల్పవృక్షం ప్రార్థిస్తే దాని కోరిక పరమాత్మ తీర్చాడు. అందుకే కల్పవృక్షానికి కల్పవృక్షం పరమాత్మ తనకు ఈ వరం ఇచ్చినందుకు స్వామికి సేవ చేసే భాగ్యం ప్రసాదించమని మరో కోరిక కోరింది కల్పవృక్షం. స్వామి ఆ కల్పవృక్షాన్ని వాహనంగా చేసుకొని ఆ కోరిక కూడా తీర్చాడు. నిజమైన కల్పవృక్షం తానే అని, అందుకే తననే నిజమైన కల్పవృక్షంగా భావించి ఆశ్రయించమని, సేవించమని, అన్నీ తానే ఇస్తానని, కల్పవృక్షం లోపల ఉండి కోరిన వారి కోరికలు తీరుస్తున్నది తానే కావున భక్తజన కల్పవృక్షం తానేనని, తక్కిన వారందరూ తన సేవకులు మరియు వాహనాలే అని కల్పవృక్ష వాహన ఉపదేశం. కల్పవృక్షం కోరితేనే ఇస్తుంది. కానీ గర్భాలయంలో ఉన్న స్వామివారు భక్తులు తనను మాడవీధులకు రమ్మని కోరకుండానే తన దర్శనాన్ని ప్రసాదించి తరింపజేస్తున్నారు. అందుకే కోరితేనే కోరికలు తీర్చే చెట్లను, పుట్టలను ఆశ్రయించరాదని శాసించడానికే కల్పవృక్ష వాహనాన్ని అధిష్ఠించి 4 మాడ వీధులలో ఊరేగుతున్నాడు మలయప్ప స్వామి. కల్పవృక్ష వాహనంపై విహరిస్తున్న స్వామిని దర్శించిన వారికి సకల కామనలు తీరుతాయి. కోరిన మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు స్వామి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ.